బ్రో బెస్ట్ కాదు బ్రో, లెజెండ్ పంపించండి బ్రో. ఏం చేస్తావు? నేను 3 vs రెడ్ అలర్ట్ రివెంజ్ రివెంజ్ ఉందా నీకు? దాదా రెడ్ అలర్ట్ కాడే మళ్ళీ నీకు బ్రో. నాకు ఎదురు ఎవరు నిలబడలేరు బ్రో. అది చూద్దాం. సరే అయితే చూద్దాం. మరి ఎదురైతే ఎదురు లేని మనిషి అని చెప్తాడు. అయ్యో అయ్యో బ్యాగ్ ఇచ్చారా? ఏదో ఎలా కొడతాడు? చాలా దారుణంగా కొడుతున్నాడు. ఇండియా మాటలు కాదు, ఎదురు గేమ్ ప్లాన్ తీసేది. ఓపీ మళ్ళీ ఇండియా కొట్టాడు. ఒక రౌండ్ ఇండియాను, ఒక రౌండ్ అయితే టీఎస్ఆర్ని. మళ్ళీ ఇండియన్ కొట్టించాడు. అయ్యో అయ్యో మళ్ళీ ఇండియన్ మా అది ఇండియన్ కొట్టగలిగే ప్లేయర్ లేడా? ఇండియా మంచి బ్యాట్ వేస్తాడండి సాయిబ్రో. ఇండియా అలా ఓపీ గేమ్ ఇచ్చి వచ్చి మాత్రం ఏ ప్లేయర్స్ లేరా బ్రో మీ దగ్గర? ఓన్లీ డిజైన్ వెళ్తావు. సరే అయితే నెక్స్ట్ వచ్చినప్పుడు ఓన్లీ డిజైన్ ఆడైతాను. 7174 ఇండియన్. హలో అర్థవా బ్రో? ఇంట్లో లెజెండ్స్ లేరా బ్రో? లెజెండ్స్ ఉన్నారు. ఏంది బ్రో నాకు అర్థం మళ్ళీ రెడ్ అలర్ట్ ఆడుతానంటాడు. అసలు త్రీలో పెట్టుకుంటాం కాదు, ఏమన్నా 1 లన్నా 2 లన్నా పెడితే అప్పుడు నువ్వు లెజెండ్ అని ఒప్పుకుంటానంట బ్రో. అవన్నీ పక్క అనవసరం మాటలు కానీ గిల్లు లెజెండ్లు లేరా బ్రో? రెడ్ అలర్ట్ ఒప్పుకోవట్లేదు. ఎవరినా పంపించు, నన్నే పంపించు. 3/3 వచ్చి ఓడిపోయినా గెలిచినా కూడా అది విన్నింగే కాదు లెక్క అంటున్నాడు. వాళ్ళు బ్రో ఆ బ్రో వల్ల కాదు బ్రో నన్ను వాడుతాం బ్రో. క్వశ్చన్ ఇండియన్ తో ఆడాలంటే చేతిలో గన్ను ఉంటే సరిపోదు బ్రో, గుండెల నిండా దమ్ము ఉండాలి. వాటే డైలాగ్ ఓపీఆర్ అంటే గుండెల నిండా దమ్ము ఉందంటాడు. నేను అన్నా కదా నువ్వు డిజైన్ టేకల్తోనే కొడేస్తానని. నేను అన్న నువ్వనే మాట ఈ రోజు కొట్టి చూపించు. నిజంగా అన్ని మూసుకుంటాడు. సరే ఛాలెంజ్ చేస్తావు అయితే? ఛాలెంజ్ మా ఓన్ డిజైన్ టేకల్తో కొడతానా కదా, కొట్టు నిజంగా. సరే కొడతాను. కొడితే నాకు వీడియో అప్లోడ్ చేయాలి నువ్వు. వీడియో అప్లోడ్ చేయాలా? ఓకే చూద్దాం మరి ఏం జరుగుతుంది. అక్కడైతే ఒక పెద్ద టాస్కే వచ్చింది. ఏందో పని అవుతుంది చూడాలి. నేను కూడా చాలా వెయిటింగ్ చేస్తున్నాను. మరి ఏమవుతుంది? ఓపీ ఛాలెంజ్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఇజ్రాయల్ బాగా ఆడుతుంది కానీ అసలు రెడ్ అలర్ట్ కూడా ఛాన్స్ వస్తలేదు. ఓపీ రా మళ్ళీ టీఎస్ఆర్ కోత వస్తుంది. టీఎస్ఆర్ అది ఇండియన్ ఎంతలా మాట్లాడము, ఎంత లిమిట్లో మాట్లాడారు. ఇండియన్ తో ఆడాలంటే చేతిలో గన్ను ఉంటే సరిపోదు బ్రో, గుండెల నిండా దమ్ము ఉండాలి. అలాంటి ప్లేయర్కి ఎక్కడేస్తారు? ఓపీ ఇండియాలో అంటే ఎంత గేమ్ లో ఉన్నా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గర్వానికి పోకూడదు. గర్వానికి పోతే వాటి మీద అవుతుంది. ఇప్పుడు అలాగుంది. తను భారత ఇండియన్ ఓకే యాక్సెప్టెడ్, కానీ ఓన్లీ డిజైన్ కూడా ఇస్తాం బ్రో అవసరమైతే అనే మాటలు మాట్లాడుకుంటూ ఉంటే బాగుంది. ఓపీ అది ఫస్ట్ 1 లో పెట్టి కొట్టాం టీఎస్ఆర్ని. నిజంగా ప్రౌడ్ గా అయితే ఫీల్ అవుతున్నాడు అలా. అది ఇండియన్ అయితే మాట్లాడిన మాటలకే చూద్దాం. ఇండియన్ మాటలు ఏమంటాడో చూపి సార్. ఇప్పుడు ఏమంటాడో చూద్దాం. ఆఫ్లైన్కి వెళ్ళిపోయాడేంటి? సారీ